పళనిస్వామికి ఇదే అసంతృప్తి ఉంది కదా, అది వీళ్ళు విత్డ్రా చేసుకునేటట్టు అటుకు చర్చలు జరుగుతాయి. ఫిరాయింపులు ప్రోత్సహించకుండా రాజకీయాలు చేయడం అనేది సాధ్యం అవుతుందా? ఖచ్చితంగా. అంటే వాస్తవంగా అయితే గనక ఇతను ఆ డిఎంకే కాంగ్రెస్ వీళ్ళందరినీ తెచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 25 మందిని చేర్చుకుని ఉండాల్సింది, కంటిన్యూ చేసి ఉండాల్సింది. కానీ వీళ్ళేంటి వెంటనే మరుసటి రోజునే పేచీలు బిగించేశారు. కమ్యూనిస్టులతో పొత్తంటే కడుపులో కత్తులు పెట్టుకున్నారు. అంటే యాక్చువల్ గా ముందు నుంచి వేసుకున్న వ్యూహం విజయ్ అని కూడా ప్రచారం జరిగింది. మరి అన్న డిఎంకే వేయంతో ఉంది, గెలిచిన తర్వాత వెనకాల వస్తుంది, అందుకే వీళ్ళు షణ్ముఖం వర్గం వచ్చింది. పళనిస్వామి నేరుగా విజయ్కి మద్దతు ఇద్దాం అనుకున్నాడు ముందు, డైరెక్ట్ గా ఏఐఏడిఎంకేనే మద్దతు ఇద్దాం. అంతే. ఇస్తే ఎన్డీఏ కూటమిలోకి రావాలి అతను, అది అందుకు ఒప్పుకోలేదు ఇతను విజయ్. అది ఇతనికి కాంగ్రెస్ ఫీలింగ్ ఉంది, అందుకే లైక్ ఇతనికి మళ్ళీ జగన్ కి మళ్ళీ మోడీ అంటే ద్వేషం లేదు, అభిమానం లేదు. విజయ్కి అభిమానం లేదు, ద్వేషం లేదు. ఇతని ఓట్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాబట్టి మనం బీజేపీతో కలవకూడదు అనే ఫార్ములా జగన్కి ఎట్లుందో విజయ్కి ఎట్లుంది. కాబట్టి అన్నా డిఎంకే కూటమిలో కంటే నువ్వు ఎన్డీఏలోకి రావాలి కాబట్టి ఇతను వెళ్ళడం ఇష్టం లేక ఆగిపోయాడు. ఇంకోటి అన్నా డిఎంకేలో ఇతను మద్దతు ఇస్తానన్నాడు కాబట్టినే వీళ్ళు బయటకు వచ్చారు. ఎందుకు ఇలా మద్దతు ఇస్తే పళనిస్వామి రేపు డిప్యూటీ సీఎం అవుతాడు, ఇవ్వాలి ఖచ్చితంగా. వీళ్ళ గ్రూప్ కే మంత్రి పదవులు రావు, అతనే 4 మంత్రి పదవులు తీసుకుంటాడు.